హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో మన స్టోర్లో నేనైతే కొన్ని చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఏంటంటే నాకు ఎక్స్ట్రాగా ఏవైతే వేస్ట్గా పడి ఉన్నాయో మీకు అక్కడ కనిపిస్తున్న ర్యాక్ నుంచి అయితే నేను సపరేట్ చేసాను. సో చేసి నీట్గా అక్కడ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాను. దాని గురించి మాట్లాడే ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ తీసినటువంటి మనకి నీడ్లెస్ ఐటమ్స్ అన్నీ కూడా నేను నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. కొంచెం గత్తరగా కాకుండా కొంచెం చూడడానికి బాగుండేలా అయితే పెట్టాను అనమాట. అండ్ బౌల్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క సైజు కూడా అరేంజ్ చేసుకున్నాను. ఎవరన్నా సపోజ్ అడిగినా నేను డెమో వెంటనే చూపించడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇకపోతే మనం మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నేను కొన్ని డిస్పోజల్ గ్లాసెస్ రెడీ చేశాను. అండ్ అలాగే వాటి మీదకి సెట్ అయ్యేలాగా సమ్ క్యాప్స్ కూడా తెప్పించాను అనమాట. సో ఇందుకే నేను ఎందుకు తెప్పించాను అనేది మీకు చెప్తాను. సో వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో ఈ టైపు డిస్పోజల్ గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను. అండ్ పైన నాకు కావాల్సినంత సైజులో హోల్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ తెప్పించడానికి కారణం ఏంటి అంటే బేటాస్ అనమాట. సో మీ దగ్గర బాటిల్స్ ఉన్నాయి కదా బ్రో, మరి బాటిల్స్లో వేసేసుకోవచ్చు కదా, మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకు, డిస్పోజల్ గ్లాస్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఈ బాటిల్స్ ఏమైనాయి అంటే నేను ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి వాడడం వల్ల క్లియరెన్స్ అనేది ఉండట్లేదు అనమాట. ప్లస్ నేను ఎప్పుడు కూడా బేటా స్టాక్ తెప్పించినప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను. నా దగ్గరికి పర్చేస్ చేయడానికి వచ్చిన కస్టమర్స్ పాపం వాళ్ళు వంగుని కూర్చుని తీసుకుంటున్నారు, అది నాకు నచ్చలేదు. సో అందుకోసం నేను ఏం చేశానంటే మనకి యూస్ఫుల్ అయ్యే ఈ ర్యాక్ని నేను కొంచెం అరేంజ్మెంట్ చేసి అడ్జస్ట్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గ్లాసెస్ వచ్చినాయి. 3 rows కింద అయితే నేను వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా 3 కింద అయితే వేసుకున్నాను. బేటా స్టాక్ అయితే నా దగ్గరికి ఇంకా రిసీవ్ అవ్వలేదు, రేపు రిసీవ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అరేంజ్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. చూసుకోవచ్చు, స్టోరేజ్ వాటర్ పెట్టుకున్నాను, ఒక్కొక్క గ్లాస్లో ఫిల్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక రో అయితే కంప్లీట్ అయింది. ఇంకా పైన చూసుకోవచ్చు, ఇవన్నీ ఎంటీ గ్లాసెస్, ఇవి కూడా ఫిల్ చేసి ఏ విధంగా రెడీ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో బేటాస్ చూపించే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే నేను సేల్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ న్యూ వెరైటీ కలెక్షన్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా నాకు వచ్చిన బేటా స్టాక్ అనేది మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట నాకు వచ్చిన బాక్స్. నేనైతే ఓపెన్ చేయడానికి కంప్లీట్ రెడీగా అయితే ఉన్నాను. సో ఇప్పుడు దానికి ఉన్న ప్లాస్టర్స్ అవి రిమూవ్ చేసి ఏమొచ్చాయి ఏంటి అనేది క్లియర్గా అయితే చూద్దాము. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది టాపిక్ అంతా కూడా. సో ప్లాస్టర్స్ అయితే రిమూవ్ చేయడం అయిపోయిందండి. లోపల చూసుకుంటే అన్నీ కంప్లీట్ బేటాస్ ఉన్నాయి. ఈ విధంగా చూపిస్తే మీకు ఏం అర్థం కాదు, అసలు ఏం చూపిస్తున్నానో నాకు అర్థం కాదు.
సో దానికోసం వీటిని బయటకు తీసుకెళ్ళి ట్రేలో వేసి చూపిస్తాను. ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మనకి బెటా ఫీమేల్స్. చెప్పాను కదండి సమోసా కవర్లా ఉంటాయని. ఈ చిన్న చిన్న కవర్స్లోనే థాయిలాండ్ షిప్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. చూసారు కదా, దానికి వాటర్ కంటెంట్ అసలు సరిపోతుందో లేదో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అంత తక్కువ వాటర్ వేస్తున్నారనమాట. ఒకదానికని కాదు, మొత్తం అన్నిటికి కూడా ఈ విధంగానే వాళ్ళైతే వేసి పంపుతారు. మీరు చూసుకుంటే పెద్ద ఆక్సిజన్ కూడా ఏముండదు ఇందులో. సో ఇంక ఇదంతా అనవసరం, కానీ మనం బయటికి తీసుకెళ్ళి ఇప్పుడు ఫీమేల్స్ చూపిస్తాను ముందుగా. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, నేను ఫీమేల్స్ అన్నీ కూడా ఒక ట్రేలోకి అయితే తీసాను. చూసుకోవచ్చు, అన్నీ కూడా మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చినాయి. మంచి ఎగ్ లోడెడ్ సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, బ్రీడింగ్ పెట్టుకుందాము అనుకున్న వాళ్ళు మంచి ఛాన్స్ అనమాట. ఎందుకంటే బాగా లోడెడ్ సైజెస్ అయితే వచ్చాయి. అండ్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ అయితే ఎక్కువగా వచ్చిందండి. అంటే సాలిడ్ కలర్స్ ఎప్పుడు దొరుకుతుంటాయి, కానీ 1-2 కలర్స్ మిక్స్ కింద వచ్చినటువంటి బేటా ఫీమేల్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. చూస్తున్నారు కదా, దాని సైజు కానీ బాడీ ఫిట్నెస్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నేను ఓవరాల్గా అయితే రఫ్లీ ఒక 30 ఫీమేల్స్ అయితే తెప్పించడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, లిమిటెడ్ స్టాక్ అనమాట ఇదంతా కూడా. అండ్ మెయిల్స్లో కూడా నేను 3 వెరైటీస్ తెప్పించాను. వాటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ ఫీమేల్స్ అయితే కలర్స్ అయితే చూసుకోండి. ఎవరికైనా పర్టికులర్గా ఒక కలర్ కావాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలోనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించినట్టయితే నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఓవర్ హాఫ్ మూన్స్ అనమాట. మోర్ దెన్ 180 డిగ్రీస్ స్ప్రెడ్తో అయితే వస్తాయి. ఎగ్జాక్ట్ మెయిల్ ఫీమేల్ కావాల్సినా సరే ఇప్పుడైతే ఇవ్వగలను. వీడియో పోస్ట్ చేసిన 2-3 డేస్ తర్వాత అడిగితే నేను ఏం చేయలేను అనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా క్వాలిటీ ఏ విధంగా ఉందో, అంతే స్పీడ్గా సేల్ కూడా అయిపోతాయి అన్నమాట. దాని గురించే నేను ఇంత పర్టికులర్గా అయితే చెప్తున్నాను. ఇంకా వీటిని నేను నిన్న అరేంజ్ చేసినటువంటి గ్లాసెస్లో వేసేసి మనం మెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మన OHM యొక్క మెయిల్స్ అనమాట. అన్నీ కూడా మంచి బిగ్ హెవీ సైజెస్లో అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, కలరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నా దగ్గరికి సాలిడ్ రెడ్స్, రాయల్ బ్లూ, లావెండర్ కలరు అండ్ ఈవెన్ గోల్డెన్ ఎల్లో బేస్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయన్నమాట. బ్రీడ్ చేయడానికి మెయిల్ అనేది ఎప్పుడు కూడా హెవీ సైజులోనే ఉండాలి. అలా అయితేనే ఫీమేల్ని హోల్డ్ చేయగలుగుతుంది, లేదంటే హోల్డ్ చేయదనమాట. బ్రీడింగ్ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకని మెయిల్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ మీకు చూపించేంత టైం అయితే నాకు లేదు. సో దానికోసమే ప్రజెంట్ నేను ఓపెన్ చేసిన ప్యాకెట్స్ నుంచి తీసిన ఫిష్ని అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచి ఫెదరేషన్తో అయితే ఉన్నాయి. ఇందులో ఏమన్నా మీకు టైల్ డ్యామేజెస్ ఉన్నాయి తీసుకున్నట్టయితే మీకు నార్మల్ ప్రైస్ మీద కొంచెం తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. తగ్గిస్తామన్నా అనేసి మరీ తక్కువకైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 20-30 రూపీస్ అటు ఇటులో ఇచ్చేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ మెయిల్ ఎగ్జాక్ట్ ఫీమేల్ కావాల్సిన సరే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంటాయి. వీడియో అప్లోడ్ చేసిన 2-3 రోజులకి అడిగితే మాత్రం ఉండకపోవచ్చు. లిమిటెడ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇంక ఈ మెయిల్స్ అనేవి నేను రిలీజ్ చేసి నెక్స్ట్ నా దగ్గరకు వచ్చినటువంటి ఇంకో 2 వెరైటీ ఆఫ్ బేటాస్ని కూడా చూపించి వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో ఇప్పుడైతే వీటిని అయితే విడిచిపెట్టేద్దాము. చాలాసేపటి నుంచి ఎలాగ ఉన్నాయి. సో ఇంకా వీటిని విడిచిపెట్టేసి నెక్స్ట్ బేటా అనేది మీకు అయితే చూపిస్తాను. ఏంటిడు ఇప్పుడే ఫుల్ మూన్స్ చూపించాడు కదా, మళ్ళీ వేరే కలర్స్ చూపిస్తున్నాను అనుకోకండి. ఇవి ఫుల్ మూన్స్ కాదు, డబల్ టైల్ బేటా అంటారనమాట. మీరు చూసుకోవచ్చు, టైల్ అనేది లవ్ సింబల్ లాగా 2 కింద అయితే డివైడ్ అయి ఉంటుంది. దీన్ని వచ్చేసరికి డబల్ టైల్ బేటా అని అయితే అంటారు. మీకు నేను 2 టైల్స్ డిఫరెన్స్ చూపిస్తా చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కట్ అవ్వడం కాదండి, దీని స్ట్రక్చర్ ఎంత అనమాట. డబల్ టైల్ బేటా అంటారు. చూసుకోవచ్చు, మీకు మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ అన్ని బేటాస్ కూడా అదేవిధంగా 2 కట్స్తో అయితే ఉంటాయి అన్నమాట. దీన్ని వచ్చేసి డబల్ టైల్ అంటారు. చూసుకోవచ్చు, ఇవి దగ్గరకు ఉండడం వల్ల మీకు వేరియేషన్ అయితే తెలియట్లేదు. టైల్ అనేది అది స్ప్లిట్ అయినప్పుడే తెలుస్తుంది అనమాట డబల్ టైల్ అనేది క్లియర్గా. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కొంచెం మనకు చూడడానికి షార్ట్ బాడీ కింద ఉంటాయి, కానీ కంప్లీట్ ఫెదర్ అయితే వస్తుంది అనమాట.
మీరేం డౌట్ పడక్కర్లేదు హాఫ్ మూన్స్లా ఉంటాయి అనుకుని. ఇది ఫుల్ మూన్ లాగా ఉంటుంది, కాకపోతే టైల్ అనేది రెండు కింద స్ప్లిట్ అయ్యి అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఇవి కూడా మన దగ్గర రేర్ కలర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ సన్లైట్కి బాగా షైన్ అవుతున్నాయి అన్నమాట ఈ గోల్డ్నెస్ వచ్చినటువంటి బేటాస్. అండ్ ఇందులో కూడా సాలిడ్ రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, రాయల్ బ్లూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ముందు చూపించింది ఫుల్ మూను, ఇది వచ్చేసి డబల్ టైల్ బెటా అంటారు. ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, ఫీమేల్స్ లేవు ఇందులో. నేను అదైతే క్లియర్గా అయితే చెప్తున్నాను. చూసారు కదా, క్వాలిటీ అనేది అయితే చాలా బాగుంది. సో వీటిని కూడా విడిచిపెట్టి నేను తీసుకొచ్చిన థర్డ్ వెరైటీ బేటాస్ని అయితే డిస్ప్లే చేస్తాను. సో ఇక వీటిని అయితే మళ్ళీ విడిచిపెట్టేద్దాం మనం. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి నిమో క్యాండీ ఓహెచ్ఎం ఫుల్ మూన్కి సంబంధించినటువంటి ఫీమేల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మల్టీ కలర్తో అయితే వస్తాయి, అందుకే దీనికి నిమో క్యాండీ అని అయితే అంటారు. సో ఎగ్జాక్ట్ నేను 5 పెయిర్స్ తెప్పించాను అనమాట. ఆ 5 పెయిర్స్లో వాటికి సంబంధించినటువంటి 5 ఫీమేల్స్. ముందుగా మీకు ఫీమేల్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇవి చూపించిన తర్వాత నేను మెయిల్స్ అయితే కవర్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, మంచి లోడెడ్ సైజెస్లోనే ఉన్నాయి, చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మెయిల్స్ని కూడా నేను ట్రేలోకి తీసి అయితే మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. మీరు వీడియోలో క్లియర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఉండాలనేసి నేను క్లియర్గా అయితే ఒక్కొక్కటిగా అయితే చూపిస్తున్నాను అనమాట. సో దానివల్ల నాకు కూడా మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అయితే క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇక మెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇందాక ఈ నిమో క్యాండీకి సంబంధించినటువంటి ఫీమేల్స్ చూసారు కదా, ఇవి వచ్చేసరికి మెయిల్స్ అనమాట. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ బ్రీడింగ్ సైజెస్ అనమాట. మల్టీ కలర్ టోన్ అయితే ఉంటుంది బాడీ మొత్తం కూడా. ఫుల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్ మెయిల్ ఫీమేల్ తీసుకొని బ్రీడ్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ పేర్స్ కావాల్సిన సరే నేనైతే ఇవ్వగలను. ఇందాక ఏ ఫీమేల్స్ అయితే చూపించానో మెయిల్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్తో అయితే మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈసారి బేటా కలెక్షన్ మీద నేను ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేశాను, ఎందుకంటే మంచి కలరేషన్స్ అన్నీ కూడా నాకైతే ఉన్నాయనిపించింది. అందుకనే ఈసారి ఎక్కువ కలర్ ఆప్షన్ దొరుకుతుంది అనేసి వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా, క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదనమాట. ఈవెన్ నేను తీసుకునే డీలర్ కూడా క్వాలిటీ బాగోలేదు అంటే బాగోలేదని అయితే క్లియర్గా అయితే చెప్పేస్తారు. సో దానివల్ల మనకి రిసీవ్ అయ్యే స్టాక్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చూపించిన బేటాస్ అన్నీ కూడా ఏ విధంగా పెట్టాను ఏంటి అనేది మీకు ఫైనల్గా ఒకసారి అయితే చూపించేస్తాను. వీటిని కూడా మనం అయితే సపరేట్ చేసేసి పెట్టేసుకుందాం. దాని తర్వాత నేను మీకు ఏ విధంగా పెట్టుకున్నాను ఏంటి అనేది క్లియర్గా అయితే నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫైనల్లీ నేనైతే బేటాస్ మొత్తం కూడా తీసి నీట్గా అయితే అరేంజ్ చేస్తాను అనమాట. సో చూసుకోవచ్చు, నేను ఒక్కొక్క డిస్పోజివ్ గ్లాస్లో వేసాను, చూస్తున్నారు కదా. అండ్ ఈవెన్ ఒకదానిలో మధ్యలో ఒకటి నేను పేపర్ అయితే అడ్డు పెట్టాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మెయిల్ టు మెయిల్ పక్కన అయితే అలా వదిలేయకూడదు, అగ్రెసివ్ అయిపోయి స్ట్రెస్ అయిపోతాయి. సో దానికోసం ఈ విధంగా అయితే నేను పేపర్స్ పెట్టాను. మీరు అడగొచ్చు, బ్రో ఎన్నాట్లు కానీ మీరు ఎలా పేపర్స్ పెడతారో పక్కన పెట్టి వదిలేయచ్చు కదా అని. నేను అయితే అసలు ఛాన్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను తెప్పించిన ఎన్ని బేటాస్ అయితే ఉన్నాయో అన్ని బేటాస్కి కూడా నేనైతే అదే విధంగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి మెయిల్ టు మెయిల్ ఛాంబరు నేనైతే అడ్డు పెట్టాను, చూస్తున్నారుగా. కంప్లీట్లీ అయితే కవర్ చేశాను అనమాట. మీరు అడగొచ్చు, బ్రో ఎందుకు ఈ టైపు మళ్ళీ క్యాప్ కింద పెట్టారు అనేసి. సో బేటా అనేది జంప్ చేసేందుకు 99% ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకనేసి మనం ఆ విషయం తెలుసుండి పైన కవర్ చేయకపోవడం అనేది మన మిస్టేక్ అవుతుంది. సో నేను ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు. సో దానికోసమే నేను క్యాప్ తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన క్యాప్కి కొంచెం నేను హోల్ అనేది పెద్దది చేసుకున్నాను అనమాట. దీనివల్ల నాకు 2 యూజెస్ అయితే ఉంటాయి. ఒకటి, బేటాకి ఎయిర్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది. సెకండ్ థింగ్, నేను ఫుడ్ అనేది ఈజీగా వేసుకోగలుగుతాను. చూస్తున్నారు కదా ఏ విధంగా నేను నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బేటాస్ మెయింటైన్ చేసే వాళ్ళు పెద్ద ట్యాంక్స్ పెట్టుకోవాలా, పెద్ద బౌల్స్లో వేసుకోవాలా అనేసి ఆ కాన్సెప్ట్ అయితే లేదు.
దానికి మినిమం స్పేస్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలన్నమాట. ఇందాక మీరు చూసారు కదా ఎంత సైజ్ కవర్లో వచ్చినాయో, ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఫీమేల్స్. సో దాంతో కంపేర్ చేస్తే ఈ స్పేస్ అనేది దీనికి ఎక్కువనే చెప్పచ్చు. సో చూసారు కదా మొత్తం 3 కంపార్ట్మెంట్స్ ప్లస్ సమ్ నిమో క్యాండీ బేటాస్ అన్నీ కూడా నేను ఇక్కడైతే వరుసగా అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే నాకు ఎక్సెస్ ర్యాక్లో సరిపోనటువంటి ఫుల్ మూన్ బెటాస్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడైతే నీట్గా అరేంజ్ చేసుకున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కొత్త వెరైటీ ఫిషెస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.